స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి నేను ఆల్రెడీ మనం దీని గురించి వీ హ్యాడ్ డిస్కస్ అబౌట్ ది నామినేషన్ అండ్ అసైన్మెంట్స్. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ నామినేషన్ అండ్ అసైన్మెంట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది ఎస్టర్డే క్లాస్. సో మన నిన్న క్లాస్లో నామినేషన్ గురించి అసైన్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ఏం డిఫరెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా ఏ ఆస్పెక్ట్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం నిన్న బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు టుడే టాపిక్ వచ్చి సరెండర్ ఆఫ్ పాలసీ. సరెండర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ సరెండర్ ఆఫ్ పాలసీ గురించి మనం డిస్కస్ తెలుసుకున్నాం. సో సరెండర్ అంటే మనం ఆల్రెడీ 2 టైమ్ సో ఎప్పుడైతే వైల్ వెన్ వీఆర్ నాట్ అన్ఏబుల్ టు కంటిన్యూ ది పాలసీ, సో మనం కంటిన్యూ చేయలేకపోతాము, అప్పుడు వీ డోంట్ వాంట్ టు విష్ టు కంటిన్యూ ది పాలసీ అంటిల్ ది మెచ్యూరిటీ డేట్. అంటే మనకి మెచ్యూరిటీ డేట్ నాటికి మనం ఏం చేయాలంటే మెచ్యూరిటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, అంటే ఇప్పుడు ఒక పాలసీ లైఫ్ పాలసీ ఒక 1 year, ఇప్పుడు సపోజ్ ఫర్ 12 ఇప్పుడు మనం 12 అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 years తీసుకున్నాం మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో జీవిత బీమా వచ్చి ఒక 15 years తీసుకున్నాం అనుకున్నాం. సో 15 years తీసుకుంటే 15 years తీసుకుంటే మనము ఏం చేయాలి, 15 years మన ప్రీమియమ్స్ పే చేయాలి. అప్పుడే మనకి మెచ్యూరిటీ అయినాక ఆఫ్టర్ 15 years ద పాలసీ విల్ బి మెచ్యూరిటీ. దెన్ we claim the entire total insured amount. సో టోటల్ మొత్తం అంటే మొత్తం బీమా మొత్తం అనేది మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం ఎప్పుడు, ఆఫ్టర్ అంటే మెచ్యూరిటీ డేట్ తర్వాత ఆ పాలసీ మొత్తం అయిపోయిన తర్వాత మనం టోటల్ క్లెయిమ్ చేసుకోగలుగుతాం. కానీ ఇన్ బిట్వీన్ ది మిడిల్ ఆఫ్ ది పాలసీ, సో పాలసీ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years మన పాలసీ కట్టామనుకోండి. ఇప్పుడు 2020లో నేను పాలసీ తీసుకున్నా, 2020లో పాలసీ తీసుకుంటే 2023 వరకు అక్కడికి దరిదాపులో మనకు 3 years అవుతుంది, 3 years అవుతుంది. సో 3 years అయితే మనకి ఫస్ట్ మనం కట్టేటువంటి 3 years మన ప్రీమియం కడతాం. సో 3 years మనం ప్రీమియం కడతాము. ఆ ప్రీమియం కట్టినప్పుడు ఆ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనం కడతాం చూడండి ప్రీమియం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ తీసుకుంటే 10 lakhs పాలసీ తీసుకుంటే పర్ ఇయర్ పర్ యానం మనకి అరౌండ్ ఒక 1 lakh ఒక 10,000 అనుకున్నాం, లేకపోతే 10 years అనుకున్నాం మా పాలసీ. 10 years 10 lakhs కి మన పాలసీ తీసుకున్నాం. డ్యూరేషన్ వచ్చి 10 years. అంటే పర్ యానంకి ఎంత కట్టాలి మనం, ప్రీమియము 10 years కి పాలసీ తీసుకుంటాము. 10 years కి 10 lakhs కి మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. అప్పుడు సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలి, ఎంత కట్టాలి మన సంవత్సరానికి ప్రీమియం? ఇప్పుడు 10 years కట్టాలి. 10 years మెచ్యూరిటీ డేట్ ఆ పాలసీ. 10 years అయిపోయినాక 10 years కి మనము 10 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి ఒక 10 lakhs తీసుకున్నాం. అప్పుడు సంవత్సరానికి మనం ఎంత ప్రీమియం కట్టాలి, 1 lakh కట్టాలి. ఓకేనా? సో సంవత్సరానికి 1 lakh ప్రీమియం కట్టాలి. సో అట్లా మనం 10 years కడితే 10 lakhs కడితే అప్పుడు మన పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది. ఓకే, నేను చెప్పేది వినపడుతుందా ఏమ్మా?
ఎస్ సార్. మరి రెస్పాండ్ అవ్వాలి కదమ్మా. ఇప్పుడు 10 ఇయర్స్కి నేను ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా 10 lakhsకి. పర్ ఇయర్ నేను 1 lakh కట్టాలి. అట్లా 10 ఇయర్స్ కట్టాలి. 10 ఇయర్స్ కడితేనే ఆ తరువాత నాకు మొత్తం వస్తుంది. ఓకేనా, మెచ్యూరిటీ డేట్ అయిపోయినాక. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 3 ఇయర్స్ కట్టాను అనుకోండి. 3 ఇయర్స్ అంటే ఇప్పుడు 2020లో పాలసీ తీసుకున్నా 10 lakhsకి 10 ఇయర్స్ కట్టాలి. అట్లా నేను ఇప్పుడు 3 ఇయర్స్ అప్ టు 2023 వరకు కడతాను అనుకోండి. అప్ టు 2023 వరకు కడతాను. అప్పటికి నేను ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కడతాను, ఎన్ని వాయిదాలు కడతాను నేను అప్పుడు అంటే మొత్తం 3 ఇన్స్టాల్మెంట్స్ కడతాను. 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎంత? పర్ ఇన్స్టాల్మెంట్కి పర్ యానంకి ఎంత కట్టాలి నేను? 1 lakh కట్టాలి. సో 1 lakh అంటే 3 సంవత్సరాలకి 3 లక్షలు కట్టా. 3 సంవత్సరాలకి 3 లక్షలు కట్టా. 3 లక్షలు కడితే ఇక్కడ మనం ఏమవుతుందంటే పాలసీ మధ్యలో మనకి అప్పుడు ఆ 3 సంవత్సరాలు కట్టేస్తాం. 4వ సంవత్సరంలో ఏమవుతుందంటే మనం కట్టకుండా ఆపేస్తాం. ఎందుకంటే మనకు ఆ పాలసీ వద్దు అనుకొని క్యాన్సిల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తామంటే మనం కట్టినటువంటి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయమని చెప్పి కంపెనీకి చెప్తాం, బీమా సంస్థకి చెప్తాం, రిక్వెస్టింగ్ ప్రపోజల్ పెట్టుకుంటాం. అయ్యా నేను ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ పాలసీ ఫర్ రిమైనింగ్ పీరియడ్స్ అని చెప్పి మనం లెటర్ పెడతాం, రిక్వెస్టింగ్ లెటర్ పెడతాం. సో రిక్వెస్టింగ్ లెటర్ పెడితే అప్పుడు సో అప్పుడు ఏం చేస్తాడు వాడు? వాటినన్నింటినీ గుడ్ ఈవినింగ్ వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంకా ఈ పాలసీ ఎగ్జామిన్ చేసి వాడు ఏం చేస్తాడంటే పర్మిషన్ ఇచ్చేస్తాడు. సో ఎందుకంటే ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ హిస్ పాలసీ అని చెప్పేసి గ్రాంట్ చేస్తాడు. సో గ్రాంట్ చేసి అతని పాలసీ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాడు. ఎప్పుడైతే బీమా సంస్థ ఆ పాలసీని క్యాన్సిల్ చేయబడుతుందో సైమల్టేనియస్గా మనం ఏం చేయాలి అంటే ఎవరైతే పాలసీదారుడు ఉంటాడో ఆ పాలసీదారుడు ఆ పాలసీని క్యాన్సిల్ చేసేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఎల్ఐసి పాలసీ బాండ్ని, ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ని బీమా సంస్థకి సరెండర్ చేయాలి. బీమా సంస్థకి సమర్పించాలి. ఆ సమర్పించడాన్ని ఏమంటారంటే ఇన్ టెర్మినాలజీ ఆఫ్ ఇన్సూరెన్స్ we will call it as surrender. ఓకేనా, సరెండర్ అంటే వాళ్ళ ఆధీనం, అంటే సరెండర్ అంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి రిటర్న్ చేసేయడం, అంటే వాళ్ళ ఆధీనంలోకి ఇచ్చేయడం. ఆ పాలసీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బీమా సంస్థ ఇస్తుంది కదా, తిరిగి మళ్ళీ వాళ్ళకి సమర్పించేయడం అంటే సరెండర్ చేయడం. మనకు వద్దనుకుంటాం పాలసీ, వద్దనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి బీమా సంస్థకి సరెండర్ చేస్తాం. సో కాబట్టి ఏ సరెండర్ ఈజ్ ఎ ఫుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. చూడండి, సరెండర్ అంటే ఇట్ ఈస్ ఏ ఫుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ. సో కంప్లీట్గా పూర్తిగా ఆ పాలసీని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, రద్దు చేయడం జరుగుతుంది. సో అప్పుడు దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ పాలసీ హోల్డర్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎప్పుడైతే ఆటోమేటిక్గా పాలసీ క్యాన్సిల్ అవుతుందో, పాలసీ క్యాన్సిల్ అయినప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు. ఓకేనా, ఎటువంటి సంబంధం అనేది ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా మనకి పాలసీ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి యు ఆర్ అలౌడ్ టు సరెండర్ యువర్ పాలసీ అట్ ఎనీ టైమ్. సో ఎప్పుడైతే కంపెనీ ఏం చేస్తుంది, పాలసీని సరెండర్ చేయమని చెప్పి నీకు ఇంటిమేషన్ వస్తుంది. సో ఇంటిమేషన్ వచ్చాక యు ఆర్ రెడీ టు సరెండర్ యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అట్ ఎనీ టైమ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇన్సూరెన్స్ కంపెనీకి సిద్ధంగా ఉండాలి పాలసీని సరెండర్ చేయడానికి. సో ద గుడ్ న్యూస్ ఇస్ దట్ ద పర్మనెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ will be built as a cash value over time as long as they are funded properly. So and upon surrender the policy owner gets to access these funds. So ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క పాలసీని సరెండర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం కట్టినటువంటి మనం ఎప్పుడైతే ఏం ప్రీమియం కడుతూ వస్తాం, సో ఆ ప్రీమియం అనేది మనకి ఇప్పుడు
మొత్తం తిరిగి రాదమ్మా. సో మనం మొత్తం తిరిగి రాదు. సో ఎంత వస్తుంది? ఇప్పుడు సపోజ్ నేను ₹100 కట్టాను అనుకోండి, ఆ ₹100లో నాకు కేవలం ₹30 మాత్రమే వస్తుంది. అంటే 30% ఆఫ్ funds will be give back by the insurance company to the insured. సో ఏమేస్తుందంటే అతను కట్టినటువంటి పాలసీ మొత్తంలో కేవలం 30% మాత్రమే అతనికి చెల్లించడం జరుగుతుంది. మిగతా 70% వాళ్ళు ఆ పాలసీ చేయడానికి అయినటువంటి ఖర్చులు కానీ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఫీజెస్ కానీ, ఇంకా ఏదైనా అదర్ సంబంధించినటువంటి పర్పస్కి సంబంధించి ఏదైనా కానీ వాళ్ళు ఖర్చులు పెట్టుంటే, ఎక్స్పెండిచర్ చేస్తుంటే ఆ మొత్తాన్ని వాళ్ళు సరెండర్ చేసుకునేటువంటి ఆస్కారం అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం అమౌంట్ అనేది సరెండర్ మొత్తం అమౌంట్ ఇవ్వకపోయినా, సో కొంత మొత్తం మేర నువ్వు కట్టిన దాంట్లో 30% 40% నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ పర్ IRDA గైడ్ లైన్స్. చూడండి, the surrender of value depends the number of years you have paid the premium and bonus received during tenure of the policy. సో ఇక్కడ మనకి పాలసీ అనేది కూడా, అంటే పాలసీ ఎప్పుడైతే సరెండర్ వాల్యూ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఎన్ని సంవత్సరాలు మనం ప్రీమియం కట్టాము, ఆ ప్రీమియంకి ఎంత బోనస్ యాడ్ అయింది, ఆ మొత్తాన్ని మనకి ఎప్పుడైతే వెన్ టు సరెండర్ ది పాలసీ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ, ఎప్పుడైతే పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీకి సరెండర్ చేస్తామో ఆ మొత్తానికి అట్ ది డేట్, ఆ డేట్ ఉన్నంత కాడికి, అంటే ప్రీమియం ఎంత క్యాలిక్యులేట్ అయింది, ఎంత కట్టాడు, అదేవిధంగా ఎంత బోనస్ అయింది, అది మొత్తాన్ని తిరిగి బీమా సంస్థ అతనికి పాలసీ హోల్డర్కి చెల్లించడం జరుగుతుంది. సో ఇక్కడ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సరెండర్ వాల్యూ. సో ఇక్కడ మనకి 2 రకాలుగా ఉంది సరెండర్ వాల్యూ. ఒకటి వచ్చి గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఆర్ స్పెషల్ ఆర్ క్యాష్ సరెండర్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ 2 ఉన్నాయి. మనం లెట్ us take first one, guaranteed surrender value. Guaranteed surrender value is often mentioned in the policy document, and special cash surrender value will be calculated at the time of receivable of request of the surrender from the insured. సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సో గ్యారంటీడ్గా అంటే ఆ మొత్తాన్ని ఎంతైతే గ్యారంటీడ్ మొత్తాన్ని ఎంతైతే ఆ పాలసీలో ఉంటుందో అంత మొత్తానికి మనకు పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళు స్పెసిఫై చేసేస్తారు. సో ఈ టైంకి, అంటే మెచ్యూరిటీ డేట్కి నీకు ఇంత వస్తుంది అని చెప్పి, సో అది మెచ్యూరిటీ డేట్లో ఇంత వస్తుందని మనకి స్పెసిఫై చేస్తారు. కాబట్టి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చేస్తారంటే, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎప్పుడైతే ద సరెండర్ వాల్యూ, so the special or cash surrender value will be calculated at the time of receivable of request of the surrender. ఎప్పుడైతే బీమా పాలసీదారు నుంచి ఆ పాలసీని క్యాన్సిల్ చేయమని చెప్పి అతనికి అభ్యర్థన వస్తుందో బీమా సంస్థకి, అప్పుడు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇతనికి ఎంత చెల్లించాలి, అతను ఎంత తీసుకున్నాడు పాలసీ, ఎంత ప్రీమియం కట్టాడు, ఎంత పే చేయాలి అనేది వాళ్ళు దానిపైన ఎగ్జామిన్ చేసి, వాళ్ళు దేనికైతే ఖర్చులు పెట్టుకున్నాడో అది మొత్తాన్ని ఎగ్జామిన్ చేసి, అనలైజ్ చేసి, తరువాత ఎంత అయితే అనేది ఇవ్వాలనేది ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ సరెండర్ వాల్యూ విల్ బి పెయిడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ అట్ 30% ఆఫ్ ప్రీమియం. సో అది కూడా 30% ఆఫ్ ప్రీమియం, అంటే 30% ఆఫ్ ప్రీమియం మాత్రమే అతనికి, అంటే టోటల్ మొత్తంలో 30% అతను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది అంతే, ఇంకా మిగతా చెల్లించడానికి వీలు లేదు. సో ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడు, గమనిక ఏంటంటే, an insured is eligible to receive guaranteed surrender value if he has paid premium for continuous period of 3 years. It is 30% of premium received less amount of first year premium paid. చూడండి, మీకు ఎగ్జాంపులరీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఆ వాల్యూని తీసుకోలేనంటే, అంటే పాలసీని సరెండర్ చేస్తే అతను ఎంత పొందుతాడంటే, ఇప్పుడు కంటిన్యూస్గా అతను ఒకవేళ కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ప్రీమియం కడితే అంటే నాట్ క్యాలిక్యులేటెడ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం, నాట్ బి క్యాలిక్యులేటెడ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం.
సో అలాంగ్ విత్ ది ఫస్ట్ ఇయర్ ప్రీమియం కలుపుకుంటే మనకు 4 ఇయర్స్ అవుతుంది అలా. సో ఎప్పుడైతే కంటిన్యూస్గా 3 ఇయర్స్ మనకి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదే చెప్పింది ఏమని, లెస్ అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పెయిడ్. సో మన ఫస్ట్ ఇయర్ కట్టినటువంటి ప్రీమియంని లెక్కలోకి తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు చెల్లించరు. మనం కట్టినటువంటి తర్వాత అంటే సెకండ్ ఇయర్ నుంచి మనకు క్యాలిక్యులేట్ అవుతుంది ప్రీమియం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఫోర్త్ ఇయర్కి వస్తే మనకి 3 ఇయర్స్ మనం ప్రీమియం ఎంత అయితే కడతామో, ఇప్పుడు సపోజ్ పర్ ఇయర్ 100 రూపీస్ కడతాం అనుకోండి, 3 సంవత్సరాలకి అంటే టోటల్ 4 ఇయర్స్ కడతాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆ లెక్కన 4 ఇయర్స్ అయితే 400 అవుతుంది. 400లో ఫస్ట్ ఇయర్ కట్టినటువంటి 100 రూపీస్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు, బికాస్ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం. సో అది ఫస్ట్ ఇయర్ ప్రీమియం అవుతుంది కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయరు. మిగతా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలా కంటిన్యూస్గా 3 ఇయర్స్ నేను 300 కట్టాను. 300లో నాకు 30% మాత్రమే వస్తుంది. అంటే 300లో 30% ఎంత 30 రూపీస్ అంతనా? సారీ, ఎంత వస్తుంది మా 300లో 30% అంటే? ఏమ్మా నితిన్ 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 సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు 300లో 30% అంటే ఎంత వస్తుంది? 90 రూపీస్ వస్తుంది. 330%. అంటే 30% ఆఫ్ ప్రీమియం మాత్రమే అతను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు 300 కట్టాడు అనుకో, 90 రూపీస్ తీసుకుంటారు. 90 రూపీస్ తీసుకుంటాడు. మిగతా 210 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. అది మొత్తం పే చేయదు, ఓకేనా? మొత్తం 300 అతను కట్టినటువంటి బీమా పాలసీదారుడు కట్టినటువంటి 300 బీమా సంస్థ పే చేయదు. ఎందుకంటే అక్కడ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లికబుల్. సో కొన్ని నియమాలు నిబంధనల ప్రకారం వాళ్ళు వాటిని దృష్టిలో పెట్టుకొని కేవలం 30% మాత్రం, అంటే 30% మాత్రమే విల్ బి పెయిడ్ the entire 30% of the premium amount received from ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే 30% మేర మాత్రమే అతను చెల్లించినటువంటి ప్రీమియంలో 30% మాత్రమే అతను తీసుకోవడానికి ఎలిజిబిలిటీ. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సరెండర్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సరెండర్ అంటే ఐడియా ఉందా? సరెండర్ ఎప్పుడు చేస్తారంటే పాలసీ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే పాలసీ హోల్డరు నేను పాలసీని ఇంకా నేను కంటిన్యూ చేయలేను, ఇంకా నేను దాన్ని కొనసాగించలేను, కాబట్టి నేను కట్టిన దాన్ని మొత్తం నేను రిటర్న్ బ్యాక్ చేస్తాను, తీసుకోవాలనుకుంటున్నాను, అదేవిధంగా నా పాలసీని క్యాన్సిల్ చేయండి అని చెప్పి మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ప్రపోజల్ పెడతాడు. ఒక ప్రపోజల్ పెడితే దానికి యాక్సెప్ట్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అతను కట్టినటువంటి ప్రీమియం ఎంత అయితే కట్టుంటాడో, 3 సంవత్సరాల వరకు కట్టుంటాడు అనుకున్నాం, 3 ఇయర్స్ కట్టుంటే ఆ 3 ఇయర్స్లో కట్టినటువంటి ప్రీమియంలో 30% మాత్రమే అతను తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ 30% తీసుకుంటే వెంటనే ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ అనేది, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ వెంటనే రద్దు అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సరెండర్ అంటే మనకు పాలసీ వద్దనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాలసీ బాండ్ని, డాక్యుమెంట్ని బీమా సంస్థకి సరెండర్ చేస్తాం, అంటే ఇచ్చివేస్తాం. ఇచ్చివేస్తే ఆ ఇచ్చివేయడాన్ని సరెండర్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లెట్ us కన్సిడర్ మిస్టర్ ఏ. మిస్టర్ ఏ ఏం చేశాడంటే, మిస్టర్ ఏ హ్యాస్ టేకెన్ an ఇన్సూరెన్స్ ఆఫ్ రూపీస్ 5 lakhs. So insurance of rupees 5 lakhs for a period of 20 years and premium payment of rupees 25,000 per annually. సో చూడండి, ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాడు, మా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఒక 20 సంవత్సరాలు తీసుకున్నాడు. 20 సంవత్సరాలు తీసుకుంటే ప్రీమియం ఎంత పే చేస్తున్నాడు అంటే సంవత్సరానికి 25,000 రూపాయలు ప్రీమియం అనేది పే చేస్తున్నాడు. హీ హ్యాస్ పేడ్ 3 years ప్రీమియమ్స్ at the time of requesting surrender of policy. అంటే అతను బీమాని
అంటే క్యాన్సిల్ చేయడం కోసం, సరెండర్ చేయడం కోసం ఆనాటికి ఎంత కట్టాడంటే 3 ఇయర్స్ కట్టాడు. సో 3 ఇయర్స్ ప్రీమియం పూర్తిగా 75,000 కట్టేశాడు. అంటే పర్ సంవత్సరానికి ఎంత, 25,000 రూపాయల లెక్కన 3 సంవత్సరాలకి 75,000 రూపాయలు కట్టేశాడు. ఇన్ దిస్ కేస్ ద టోటల్ ప్రీమియం పెయిడ్ బై హిమ్ రూపీస్ 75,000. అంటే అతనికి ఎంత చెల్లిస్తున్నాడు ప్రీమియం? 75,000 రూపాయలు చెల్లించాడు బీమా సంస్థకి. నౌ ఇన్ దిస్ కేస్ హీ విల్ రిసీవ్డ్. సో 75,000 మైనస్ 25,000. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. నాకు ఇది చెప్పాలి మీరు ఇప్పుడు. 75,000 మైనస్ 25,000. ఎందుకు మనం 25,000 మైనస్ చేయాలంటే, బికాస్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనేది దే షుడ్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. ఓన్లీ సెకండ్ ఇయర్ ప్రీమియం మాత్రం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎంత వస్తుంది? 75 అంటే 3 ఇయర్స్ ప్రీమియం కట్టాడు. 75,000 మైనస్ 25,000 అప్పుడు ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. ఓకేనా? అంతే కదా? మీరు కూడా తీసుకున్న క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఒక పాలసీ తీసుకున్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి ఒక జీవిత బీమా పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చి ఒక 5 lakhs తీసుకున్నాడు. ఫర్ ది పీరియడ్ ఆఫ్ 20 years, 20 సంవత్సరాలకు ఒక పాలసీ తీసుకున్నాడు. సంవత్సరానికి 25,000 రూపాయలు కడుతున్నాడు. 25,000 రూపాయలు కడుతున్నాడు. అతను 3 సంవత్సరాలు ప్రీమియం కట్టాడు. 3 సంవత్సరాల కంటే ఎంత కట్టినాడు? క్యాలిక్యులేట్ చేయండి. ఎంత కట్టినాడు సంవత్సరానికి 25,000 రూపాయల లెక్కన? 75,000 సార్. వెరీ గుడ్, 75,000. సో 75,000 రూపాయలు అతను చెల్లించడం జరిగింది. కానీ అతను ప్రపోజల్ పెట్టేశాడు, నేను పాలసీని సరెండర్ చేస్తాను, క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నాకు ఇవ్వాల్సినటువంటి నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు ఇన్సూరెన్స్ కంపెనీకి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, అతను కట్టేటువంటి ప్రీమియం ఎంత? టోటల్ 75,000. 75,000 మైనస్ 25,000. ఎందుకు 25,000 లెస్ చేయాలి అని అంటే, ఆ ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనేది క్యాలిక్యులేషన్లోకి తీసుకోరు. బికాజ్ ఎందుకంటే ఆడ 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టినటువంటి ఖర్చులు, అంటే మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సమాదర్ వాటికి ఏదైనా ఎక్స్పెండిచర్ చేస్తుంటే కానీ, ఈ సర్వీసెస్ అన్ని ఇచ్చినందుకు గాను వాడు ఆ ప్రీమియం అనేది క్యాలిక్యులేషన్లోకి తీసుకోడు. ఎందుకంటే అది మొత్తం బీమా సంస్థకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇయర్ది. కాబట్టి ఆ 25,000 లెస్ చేయమనేది అందుకే. సో కాబట్టి అప్పుడు 75,000 మైనస్ 25,000 ఎంత వస్తుంది? 50,000 వస్తుంది కదా? 75,000 నుంచి 25,000 పోతే ఎంత? 50,000. 50,000 ఇంటూ 50,000 ఇంటూ 30 డివైడ్ బై 100 చెయ్యి, ఎంత వస్తుంది? 50,000 సార్. 15,000. వెరీ గుడ్. 15,000 సార్. ఆ 15,000 ఎవరికి చెల్లించాలి? ఎవరికి చెల్లించాలి? ఆ 15,000 ఎవరికి చెల్లించాలి? అరే, ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి పాలసీ హోల్డర్కి చెల్లించాలి. ఓకేనా? ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి పాలసీ హోల్డర్కి ఆ 15,000 చెల్లించాలి. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఆ 3 సంవత్సరాలకి అతను కట్టినటువంటి 75,000లో అతనికి వచ్చింది ఎంత? 15,000. సో ఆ 15,000 అతనికి ఇవ్వడం జరిగింది. సో దీన్నే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అని చెప్పి అంటారు. ఓకేనా? గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అంటారు.
సో కాబట్టి చూడండి, అతను 3 సంవత్సరాలు కడితే ఆ 3 సంవత్సరాలు కడితే మొదటి సంవత్సరం కూడా క్యాలిక్యులేట్ చేయరు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా క్యాలిక్యులేట్ చేయదు ఫస్ట్ ప్రీమియంని. సెకండ్ ప్రీమియం నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది అతనికి ఎంత ఇవ్వాలి అని. అది ఎంత అయితే కడతాడో ఆ మొత్తంలో నుంచి ఓన్లీ 30% మాత్రమే చెల్లించడం జరుగుతుంది వాళ్ళ పక్క. ఎందుకంటే ఇట్ ఈస్ ఎల్ఐసి నామ్స్, ఇది నామ్స్ ప్రకారం 30% పే చేయాలి. నెక్స్ట్, స్పెషల్ ఆర్ క్యాష్ వాల్యూ, స్పెషల్ ఆర్ క్యాష్ సరెండర్ వాల్యూ. చూడండి, బిఫోర్ స్పెషల్ సరెండర్ వాల్యూ, వీ మస్ట్ అండర్స్టాండ్ పెయిడ్ అప్ వాల్యూ. పెయిడ్ అప్ వాల్యూ అంటే ఏంటనేది ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ స్టాప్ పేయింగ్ ది ప్రీమియం, ఒకవేళ నువ్వు ఏదైనా ప్రీమియంని చెల్లించకుండా ఆపేస్తే, ఒక సంవత్సర కాలానికి అనుకున్నాం, ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు మనం పాలసీ ప్రీమియం చెల్లించకుండా ఆపేస్తాం. యువర్ పాలసీ విల్ కంటిన్యూ బట్ లోయర్ సమ్ అజ్యూర్డ్. ఏమవుతుంది, నీ పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది, అయినా నీ పాలసీ కంటిన్యూ అవుతుంది బట్ విత్ లోయర్ సమ్ అజ్యూర్డ్. అంటే నీ పాలసీ కంటిన్యూ కొనసాగుతూనే నీకు రావాల్సినటువంటి మొత్తం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో దిస్ రెడ్యూస్డ్ సమ్ అజ్యూర్డ్ ఈస్ కాల్డ్ పెయిడ్ అప్ వాల్యూ ఆర్ పెయిడ్ అప్ సమ్ అజ్యూర్డ్. అర్థమవుతుంది మనం చెప్పేది మీకు? అర్థమవుతుంది సార్. ఇప్పుడు చూడండి, మనకు పెయిడ్ అప్ వాల్యూ అంటే ఏంటి అనేది తెలియాలి. పెయిడ్ అప్ అంటే చెల్లించేటువంటి విలువ ఎంత అనేది దాని సారాంశం. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ స్టాప్ పేయింగ్ ఏ ప్రీమియం, నువ్వు ప్రీమియంని చెల్లించకుండా ఏం చేసావంటే ఆపేసావు. ప్రీమియంని చెల్లించకుండా ఆపేసావు. ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో చెల్లించకుండా ఆపేసావు. అయినా నీ పాలసీ కంటిన్యూ అవుతుంది, కానీ నీకు వచ్చేటువంటి మొత్తం తగ్గిపోతుంది. అంటే మనకి రావాల్సినటువంటి టోటల్, ఎప్పుడైతే మనకి మెచ్యూరిటీ డేట్ ఇంత రావాలనుకో, ఇప్పుడు 1 lakh రావాలనుకో మెచ్యూరిటీ డేట్కి, ఆ 1 lakh కాస్ట్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడాన్ని ఏమంటారంటే దిస్ రెడ్యూస్డ్ సమ్ అజ్యూర్డ్ ఈస్ కాల్డ్ పెయిడ్ అప్ వాల్యూ ఆర్ పెయిడ్ అప్ సమ్ అజ్యూర్డ్ వాల్యూ అని చెప్పంటారు. నెక్స్ట్ చూడండి, పెయిడ్ అప్ వాల్యూ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై multiplying the original sum assured and the ratio of the number of premiums paid to the number of premiums payable. సో చూద్దాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు మీకు. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థం అవుతుంది. సో మిస్టర్ ఏ పెయిడ్ ది 25,000 యాన్యువల్ ప్రీమియం ఆన్ ఏ క్వార్టర్లీ బేసిస్. అతను ఏం చేశాడంటే ఒక 25,000 రూపాయలు సంవత్సరం మొత్తానికి ప్రీమియంని క్వార్టర్లీ బేసిస్లో చెల్లిస్తూ వస్తున్నాడు. అంటే ఎంత వస్తుంది క్వార్టర్లీ బేసిస్ అంటే 3 మంత్స్కి ఒకసారి పే చేస్తూ సంవత్సరానికి 25,000 అతను ప్రీమియం అనేది పే చేస్తున్నాడు. అండ్ ది సమ్ అజ్యూర్డ్ ఈజ్ 5 lakhs ఫర్ ఏ పాలసీ టర్మ్. సో ఇక్కడ మొత్తం ఎంత, బీమా మొత్తం ఎంత, 5 లక్షలు తీసుకున్నాడు. బీమా మొత్తం వచ్చి 5 లక్షలు. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు. సో పాలసీ టర్మ్ ఎంత, 20 సంవత్సరాలు. పాలసీ మొత్తం వచ్చి పాలసీ సమ్ అజ్యూర్డ్ వచ్చి టోటల్ సమ్ అజ్యూర్డ్ వచ్చి 5 lakhs. సో కాబట్టి ఇఫ్ మిస్టర్ ఏ స్టాప్ పేయింగ్ ఆఫ్టర్ 3 years, ఇక్కడ ఏం చేశాడు, ఏ వచ్చి ప్రీమియంని 3 సంవత్సరాల తర్వాత చెల్లించడం అనేది ఆపేశాడు. సో దట్ ఈస్ he have paid 12 premiums. సో అతను ఏం చేశాడు, 12 premiums మాత్రమే పే చేశాడు. ద పెయిడ్ అప్ వాల్యూ విల్ బి 5 lakhs ఇంటూ 12 divided by 80. అర్థం కాలేదు మీకు? ఇక చూడండి, అతను కట్టినటువంటి ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని క్వార్టర్లు వస్తుందా, 4 మూల 12 ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని క్వార్టర్లు ఎవరైనా చెప్పగలరా? క్వార్టర్ అంటే ఇప్పుడు క్వార్టర్లీ అంటే 3 months. క్వార్టర్లీ అంటే 3 months కదా. సంవత్సరానికి అవును సార్, 3
months, sir. 3 మంత్స్. మూడు సార్ మూడు నెలలు వెయిట్. సార్. ఏం సార్ ఒకే నలుగురు ఉన్నారు క్లాసులో? ఎవరున్నారు? ఏం రా బాబు యారా చెప్పరా బా స్టాప్ చేయండి చెప్పేది. బా వాయిస్ మ్యూట్ చేసుకొని సార్ చెప్పేది. జస్వంత్ నేనే సార్ రమ్మనండి. జశ్వంత్ ఫోన్ లేదు, మెసేజ్ లేదు. రే నా నంబర్ హాయ్ పెట్టరా రే. సార్ చెప్పండి సార్ మీరు. జై బాబు ఫస్ట్ మ్యూట్ చేసుకో, చెప్పేది వినండి. సార్ రే మీకోసం వాడికి కాల్ చేసి చెప్తాను సార్ వాడికి. సరే ఓకే థ్యాంక్స్ జై బాబు. ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని కూడా అట్లా మాట్లాడతా సార్. ఓకే సార్ చెప్పు. తిన్నావా? సరే మళ్ళీ మాట్లాడ ఉంటే సార్ మ్యూట్ చేసుకోమంటున్నారా? సర్లే. ఇక్కడ చూడండి మా సంవత్సరానికి ఎన్ని క్వార్టర్లీస్ వస్తాయి? 3 నెలలు కదా, సంవత్సరానికి ఎన్ని క్వార్టర్లు? 4 మంత్స్ కదా, అంటే 4 క్వార్టర్స్ వస్తాయి. 4 మూల 12 కదా. అవును సార్. అట్లా 3 సంవత్సరాలకి ఎన్ని క్వార్టర్లు వస్తాయి చెప్పండి? 36 సార్. 36 అంతే సార్. 36 క్వార్టర్లు సార్. ఒరేయ్ సంవత్సరాలకి ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని క్వార్టర్లు? 4 క్వార్టర్స్. 12 సార్. రే సంవత్సరానికి 4 క్వార్టర్స్. 3 12 సంవత్సరాలకి క్వార్టర్లు సార్. వెరీ గుడ్. 12 క్వార్టర్స్. వెరీ గుడ్. 12 క్వార్టర్లు సార్. ఒరేయ్ క్వార్టర్లీస్ అంటే రే క్వార్టర్స్ అంటే 3 మంత్స్. చెప్పు నితిన్, నువ్వేదో చెప్తున్నావు. 12 సార్. వెరీ గుడ్ నితిన్. సో 12 నెలలు అంటే 12 క్వార్టర్స్ కట్టాడు, అంటే 12 క్వార్టర్స్ కట్టాడు, అంటే 12 ప్రీమియమ్స్ అని అర్థం. ఓకేనా? 12 ప్రీమియమ్స్ అని. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ద పెయిడ్ అప్ వాల్యూ విల్ బి ఎంత? 5 lakhs. యాక్చువల్గా అతని పాలసీ మొత్తం ఎంత? 5 lakhs. 5 lakhs ఇంటూ 5 lakhs ఇంటూ ఎన్ని ప్రీమియమ్స్ కట్టాడు? 12 ప్రీమియమ్స్. 12 ప్రీమియమ్స్ కట్టారు. మొత్తం ఎన్ని ప్రీమియమ్స్? 80 ప్రీమియమ్స్ కట్టాలి. సార్ అది ఏం కనపడలేదు సార్. అడా కనపడలేదా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఏం కనపడలేదు సార్. హలో సార్. ఓకే ఒక నిమిషం. స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే సార్. వస్తుందా? ఏం లేదు సార్. ఉండరా రే బా, ఉండరా సామ్యా, ఉండరా బా. సరే బా జై బాబు కొట్టే కట్టుకోండి బా. వస్తుందా? కాసేపు ఉండండి రే. సరే పెద్దనా స్క్రీన్ షేర్ అవుతుందా? బా జై బాబు. లేదు సార్. లేదు సార్. జస్ట్ వెయిట్. సార్ రాలేదు సార్. పాలకూర ఎవరు అదా? సార్ ఫోన్ లో ఛార్జింగ్ లేదు సార్. రే స్టాప్ చేయి. నేను రా. రే ఇక్కడ రికార్డ్ అవుతుంది క్లాసు. ఎవరు ఎమ్మెల్యే? వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. లోడ్ అవుతుంది సార్. ఇంకా రాలేదా? ఓకే చూడండి. పాలకూర ఎవరు అదా? ఏమిరా నేను రా చిరంజీవి. రే స్టాప్ చేయి. మ్యూట్ చేసుకో. మ్యూట్ చేయరా రే చిరంజీవి, మ్యూట్ చేయరా. మ్యూట్ చేయండి. సార్ రాలేదు సార్. చెప్పేసి అయిపోయింది. ఓన్లీ ఇంకో 2 minutes చెప్పేసి క్లోజ్ చేస్తా. ఓకే సార్. చూడండి అయిపోయింది సార్. టోటల్ పాలసీ ఎంత అతనికి? 5 lakhs ఇంటూ అతను కట్టినటువంటి ప్రీమియమ్స్ ఎంత? 12 ప్రీమియమ్స్ డివైడ్ బై 80 ఎంత వస్తుందో చెప్పండి. ఎంత వస్తుందో చెప్పండి నాకు. ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 75,000 వస్తుంది. 75,000 అంతే కదా? 25,000 సార్. 75,000 పెయిడ్ అప్ వాల్యూ. ఓకేనా? ఆ పెయిడ్ అప్ వాల్యూ ఆ మొత్తాన్ని తిరిగి అతను చెల్లించడం జరుగుతుంది. సో చూడండి ద పెయిడ్ అప్ వాల్యూ ఈజ్ 75 rupees 75,000. This is the sum value. This is the sum you will get at maturity or your nominee will get after you die.
The paid up value is plus bonus is the total paid up value. Mr. A has accumulated bonus of rupees 60,000. సో ఇక్కడ ఈ 75,000 ప్లస్ 65,000 ఇతను ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అతను చనిపోయినాక ఎవరు పాలసీ హోల్డరు చనిపోయినాక ఆ మొత్తాన్ని పేడ్ అప్ వాల్యూ అనేది ఆ 75,000 అతను ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీ మొత్తం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో బోనస్ కూడా 60,000. సో ఎప్పుడైతే ఆ పాలసీ మెచ్యూరిటీ అయిపోతుందో, పాలసీ మెచ్యూరిటీ అయిపోయినాక ఇంక్లూడింగ్ ఆ 60,000 బోనస్ కూడా నామినీకి పే చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ది సరెండర్ ఆఫ్ పాలసీ. ఓకేనా? ఇది మా పాలసీ, సరెండర్ ఆఫ్ పాలసీ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. సరేమ్మా, ఓకేమ్మా. రేపు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం లేదు సార్, భయంకరంగా అర్థమైంది సార్. సరే, సరెండర్ అంటే చెప్పురా. సరెండర్ ఆఫ్ పాలసీ అంటే చెప్పు మీనింగ్.